వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలతో ఆయనపై కేసు ఫైల్ అయింది. ఈ మేరకు తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ఈ పిటిషన్ను విచారించిన కోర్టు చెవిరెడ్డి అభ్యర్థనను కొట్టివేసింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సంచలన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కొడుభుజం అని చెప్పుకోవచ్చు. ఆ వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా కొంత మేరకు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ చిత్తూరు జిల్లా మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదే నడిచిందని చెప్పుకోవాలి. అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో చుక్కెదిరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన 14 సంవత్సరాల ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారన్న ఆరోపణలపై ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి ఆయన మీద కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తాను ఎటువంటి తప్పు లేదని పోలీసులు అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టారని ఆయన క్వాష్ పిటిషన్ వేశాడు. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలని. ఈ నేపథ్యంలోనే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ కూడా ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో శుక్రవారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన స్క్వాష్ పిటిషన్ అయితే ఆ కోర్టు కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎర్రవారిపాలెం తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక 14 సంవత్సరాలు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని కూడా సామాజిక మాధ్యమాల్లో ఆయన అసత్యారన్న దానిపై ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పోక్సో కేసు పెట్టారు. ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక ఆ పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడి చేసి మత్తు మందు తాగించారని కూడా తల్లిదండ్రుల్ని నమ్మించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కేసుకు సంబంధించి ఆ వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బాలిక చదివే పాఠశాలకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బాలికకు సంబంధించి వైద్య పరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు తెలిపినా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినట్లు కూడా నిగ్గు తేల్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలు బాలిక అవడంతో ఆమెతో పాటు ఆ కుటుంబ సభ్యులను కూడా ప్రచారం చేయటం పోక్సో చట్టం ప్రకారం ఉల్లంఘన అవుతుందని కూడా అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురి చేశారంటూ ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి తనపై తప్పుడు అభియోగాలు మోపారని తమపై తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు ఆదేశాల మేరకు ఆయన వేసుకున్న ఆ క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.